హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే మీ ముందుకు ఒక క్రేజీ వీడియో అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఈ గేమ్ పేరు ఏంటంటే సర్వైవ్ ద ఏరియా ఆఫ్ జాంబీస్ అనమాట. ఈ జాంబీస్ నుంచి తప్పించుకోవాలన్నమాట. సో ఇదైతే మీరు అనుకొని ఉండొచ్చు మనమైతే పార్ట్ 2 అని చెప్పాను కదా, అది తెస్తానని. కానీ అది గాయస్, నేనైతే ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో పెట్టిన తర్వాత పెడతాను గాయస్. అది అనుకుంటే కాస్త లేట్ అవుతుంది. సో మనమైతే దీంట్లో ఏం చేయాలంటే జాంబీస్ నుంచి తప్పించుకోవాలి గాయస్, అంతకు మించి ఏం లేదు. కానీ సూపర్ ఉండిపోతుంది వీడియో. దీనికైతే మీరు గట్టిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఫస్ట్ చూశాను, చాలా బాగుంది. అంటే దానికి ఇంకా ఏమైనా ఉందేమో చూస్తున్నాను, లక్కీ బ్లాక్కి. అందుకే దాని బదులు ఫస్ట్ ఇది పెట్టేసేద్దాం అని చెప్పి. అంటే మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వస్తుంది అందుకు. చూసారు గాయస్, అసలుకి పిచ్చగా కొడుతుండు. మనకి డబ్బులు వస్తే ఆ పక్కన మనకి గన్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవాలి. మనకైతే పక్కన గేస్ కూడా ఇచ్చారు. అసలుకి అద్దరిపోయింది. ఫస్ట్నే వచ్చిన వెంటనే పిస్టల్ ఇచ్చిండ్రు మనకి. హార్డ్ కోరా, నన్ను చంపేస్తారేమో. హార్డ్ కోర్ అంటేనే అసలు నాకు భయం, ఎందుకంటే ఆల్రెడీ చాలా కష్టంగా ఉంటుంది. నో, నేనైతే ఇక్కడ ఉండిపోతాను గాయస్. ఇదే నా బేస్ అనమాట. రే ఏంద్రా నువ్వు సావడం లేదు? చాలా కష్టంగా ఉన్నారు గాయస్ వీళ్ళు, హార్డ్ కోర్ అయిన వాళ్ళేమో. సో చూద్దాం నేనైతే ఎంత దాకా సర్వే అవుతాను. ఓరే నాయనో, చంపేసేటట్టుండ్రే. వీళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఒక్కడిని అనుకోండి చంపేసేవాళ్ళు ఈ పాటికి. నో ఓ రే పరిగెత్తండ్రా. అయ్యో, అసలుకి దెబ్బకి భయపడిపోయా కాదు నేనైతే. ఇప్పుడు సడన్గా మొహం మీదకి వచ్చిండు. నేనైతే బ్యాక్ కెమెరా అయితే పెట్టుకోను గాయస్, ఎందుకంటే అంటే అది సరిగా గ్రిప్ లేదనమాట. సో ఇట్లా అయితే ఆడితే ఈజీగా ఉంటుంది. ఆటో ఫైర్ కాబట్టి ఈజీగా వాళ్ళ దగ్గర టార్గెట్ పెడితే చాలు, వాళ్ళైతే అంటే మన గన్ అయితే దాని అంతా అదే మనం కాల్చుకున్నానే అది పేలిపోద్ది. నాకు దీన్ని నచ్చింది అదే గైస్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ హఠాత్తుగా జాంబీస్ వచ్చాయి, సరిగా మనం టార్గెట్ పెట్టలేకపోయాం అనుకోండి, ఇది మన ఇటు ఊరికట్టి తిరిగినా కూడా అదే షూట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇది బాగా నచ్చింది. రే వీళ్ళ కాడ క్రేజీ గన్స్ ఉన్నారా, నా కాడే లేవు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? రే అందరి దగ్గర కూడా ఉన్నాయి, నా కాడ మాత్రమే. వీళ్ళు చాలా ఎక్కువ, అంటే ఎక్కువలో ఆడండి. రే కాలు అయిపోయిన నా బతికైపోయింది. ఓ అమ్మో, జస్ట్ మిస్సు. వెళ్ళేగా పక్క జర్ అది. అరే మనకి ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను మనకి గాయస్. ఎందుకంటే నేను ఎందుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా గాయస్. అంటే మామూలుగా వీళ్ళందరూ వెళ్ళిపోతారు గాయస్, వీళ్ళు మాత్రం ఎక్కువగా ఉంటారు. సో ఈజీగా అయితే మనం సర్వే అవ్వచ్చు. అందుకే ఇదిగోండి గాయస్, మనమైతే వీటిని అయితే పెట్టుకోవాలి, లేకపోతే చంపేస్తారు అనమాట. ఈ ఒక్కటే గాయస్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే లైట్గా షీల్డ్ లాగానే ఉంటాయి, ఈజీగా అయితే సర్వే అవ్వచ్చు. లేకపోతే ఆ నుంచి 7 దాకా లేపేస్తారు. నా వాయిస్లో మీరైతే కాస్త చిన్న చేంజ్ అయితే చూసుంటారు. ఎందుకంటే గాయస్ లైట్గా కోల్డ్ ఉందన్నమాట. అందుకే కోల్డ్ ఉన్న వల్ల నేనే ఆపలేను. ఎందుకంటే ఇవి ఆపాను అనుకోండి మళ్ళీ గ్యాప్ ఎక్కువ అయిపోద్ది. వీడెవడో నా ఫ్రెండ్ అనమాట. చూద్దాం, మేమిద్దరు అట్లా సర్వే అవుతాం. చాలా వేవ్స్ వచ్చేసారా? ఓరే నాయను, ఇంతమంది మన కాడ అయితే ఒక గన్ అయితే ఫస్ట్ పెట్టేసాం అనమాట.
అంటే అక్కడ చూడడానికి కాలుస్తాను మనం. అరే ఆ జాంబీ సీజీగా చంపేస్తున్నారా, హార్డ్ కోర్ వాళ్ళేమో చంపేస్తాయా ఈరోజా నీకుంది. అయ్యో 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 రే వేసేసారా అయిపోయింది నా బతికైపోయింది. అరే వీళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ గన్ ఉన్నారా, వాళ్ళేమో ఈజీగా చేస్తున్నా, నేను చేయలేకపోతున్నానా. ఇదేంది ఊరికి మాట్లాడిన మెసేజ్ పెట్టాడు కానీ ఇది ఏం పెడతానో నాకు అర్థం కాదు. ఏదేదో పెడతాను బా, ఇది సూపర్ షూట్ చేస్తుంది గాయస్. బా అదిరిపోయింది. రే ఎవరో అటాక్ చేస్తారు. రే అయిపోయినా బర్రీ నాయను. చూసారు గాయస్, అసలుకి పిచ్చ కొడుతున్నారు. షీల్డ్లోకి వెళ్ళాలి. అమ్మో, ఒక నిమిషం అయితే వేసేసి ఉండేవాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఫ్రెండ్ అని కాదులేను గాయస్, అంటే ఈజీగా నాకు హెల్ప్ చేస్తుండు. హెల్ప్ అని పెట్టుకునే లేకే కొట్టుండి ఏయ్ రే వచ్చాడు. అయిపోయింది నా బతికైపోయింది. అమ్మో జస్ట్ మినిట్, అసలుకి వేసేసేవాడు ఇప్పుడే. రే నా గన్ను రే, అది పోయి. అరే ఏడ కూడా వేసేస్తారా నన్ను ఏడ ఉండరా. అమ్మో జాంబీలు చంపేసేటట్టున్నాయి గాయసి. హార్డ్ కోర్ వల్ల చాలా కష్టంగా ఉండదు ఇది. హవ్వు ఒరే రే ఒకేసారి అంతమంది అటాక్ చేసి అట్ట బతకాలంటారా మీరా. ఓ నో, అరే డబ్బులు అయిపోయినాయి గాయస్. మీరు ఈ గన్స్ ఎవరికైనా ఉన్నాయా మీరు ఆడుతున్న వాళ్ళకి? ఎలా వస్తున్నాయి గాయస్ మీకు ఇట్లాంటి గన్స్? ఒకవేళ మీ కాడ కానీ ఉండుంటే ఎలా వస్తున్నాయి అట్లాంటివి కొంచెం చెప్పండి. కావాలంటే పార్ట్ 2 అయినా చేస్తాను. ఇది కూడా ఇది చాలా ఈజీగా ఉంది గాయస్, అందుకనే పార్ట్ 2 చేస్తాను. రే చంపేస్తున్నారా వీళ్ళందరూ. రే ఇంతమంది వస్తే అట్రా నాయన, ఒక్కడిని చంపేదానికే సంపాదింటుండ్రు వీళ్ళందరూ. చంపేస్తున్నారు. అయిపోయింది నా బతికైపోయింది. లేగో అరే ఏంద్రా ఎంతమంది వచ్చారు. రే నా హెల్త్ అయిపోయింది అని అందరికి హెల్ప్ చేయండి. అసలు లేపేస్తున్నాడు నన్ను. రే ఇప్పుడే కదా చూసింది, చూడండి గాయస్, వాళ్ళు లేపేస్తున్నారు ఊరికే ఉప్పు అంటున్నారు. అయ్యో నాకు పిచ్చగా భయం వేస్తుంది. స్ట్రంగ్ వచ్చేస్తున్నారు గైస్ వీళ్ళు. మనమైతే గన్స్ వాటిని కూడా అప్డేట్ చేసుకోవచ్చంట. నేను ఫస్ట్ మీకు అదే అంటే కాస్త బాగా చూపించాలని చెప్పి ఫస్ట్ ఆడాను గైస్. ఇది నేనైతే అప్డేట్ చేసుకున్నా. చాలా వేవ్స్ అయితే మనమైతే కంప్లీట్ చేసాము. అసలు ఎంత దాకైనా వస్తానని అనుకోలేదు, వచ్చేసా. అయ్యో రే కొంచెం బతకని రే అయిపోయింది నా బతికైపోయింది. అయిపోయా. సో గాయస్ నేనైతే మళ్ళీ రీస్పాన్ అయినా అనమాట. నేనైతే ఈ సర్వర్లో అయితే లేను, మళ్ళీ ఇంకోసారి రీస్పాన్ అయ్యి మళ్ళీ గేమ్లోకి వచ్చానమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇదైతే హార్డ్ కోర్ కాదు గాయస్, అందుకే హెల్త్ ఇంకా ఈజీగా అంతా అయిపోతుంది. ఇట్టుండాలా. వీళ్ళేమో హార్డ్ కోర్ పెట్టుకుంటే వాళ్ళ కాడ ఏమో మంచి గన్స్ అవన్నీ ఉంటే నేను అట్లా హౌ రే వచ్చేసా చంపేస్తున్నారు. ఇప్పుడు గాయస్ నేనైతే హార్డ్ కోర్లో ఉంటే ఈ పాటకు నన్ను సగానికి సగం హెల్త్ కూడా అయిపోయి ఉండేది. ఇప్పుడు నేను మామూలుగా గేమ్ ఆడుతున్నాను కాబట్టి సరిపోయింది. ఊరే నాయన కొంచెం ఉంటే లేపేసేవాళ్ళు వాళ్ళు ఆడ. లేపేసారులేండి. జస్ట్ వేవ్ 3 అచ్చా.
రే చంపేస్తున్నారా నాయన. అసలుకి దీనికైతే నాకు ఇంకా అసలు గ్లిచ్ అవ్వలేదంటే నాకు ఇంకా నమ్మకం అయితే రావడంలా. ఇదేదో భలే ఉందే. నేను ఫస్ట్ ఇప్పుడే అప్డేట్ చేసుకొని ఇప్పుడు ఆడుతున్నాను. ఒకే ఒక షాటు సూపర్ రా నాయన, అదిరిపోయింది. ఒకే ఒక దెబ్బరా. ఏ పక్కెళ్ళి ఆడుకో. అది తలగా ఈజీ. లెగు 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 లెగు. పక్కెళ్ళి ఆడుకోరా. ఈజీ. ఆ జాంబీస్ అంటే మనకంతా ఈజీ, హార్డ్ కర్లా తప్ప చంపేస్తాను వాళ్ళు. నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను కలిసి. అది వాళ్ళు ఈజీ వచ్చారు, కొరికే రేపింది. అసలు ఎంతమంది వచ్చారు ఇది నా మొహం. పక్కెళ్ళి అది వెనకాల కూడా స్పాన్ రాండి, ఎంతమంది అయినా రాండి, నాకు ఇప్పుడు బాధ కూడా లేదు. వచ్చేయండి. ఎందుకురా నన్ను సంపక తింటావు? ఎల్లు. ఎందుకురా మీరు అంత వేస్ట్. చూసారు నాకు కూడా షార్ట్ గన్ అంటే మన గ్రానీ ఆడుంటారు మీరు, మీకు తెలిసి ఉంటుంది. గ్రాండ్ పా దగ్గర షార్ట్ గన్ ఉంటుంది చూడండి, అట్లా ఉంది ఇది. కానీ లైట్గా పాత పడలే. అంటే ఇది ఏదో కొత్తగా ఉంది, అది పాతగా ఉంటుంది. హారర్ గేమ్స్ కూడా ఆడతాను నేను గాయస్. ఎందుకంటే హారర్ గేమ్స్ అంటే నాకు ముందే అనుకో. సో నేనైతే హారర్ గేమ్స్ కాస్త టైం పట్టదు గాయస్. ఇట్లాంటివి అయితే ఈజీగా ఆడతాను. ఇవి బాగానే ఉంటాయి గాయస్. అంటే ఈ ఈజీగా గన్స్తో కాబట్టి ఈజీగా చేయొచ్చు. హారర్ గేమ్స్ అంటే ఓ నాయన ఒక్కొక్కటి నీట్గా చేసుకుంటా రావాలి ప్రీ ప్లాన్డ్గా. నాకంతా చాలా కష్టం గాయస్ అది. మరి సడన్గా వచ్చారనుకోండి దయ్యాలు నా మొహం మీదకి, అట్లాగే ఆ స్పీడ్లోనే పట్టమని పడేస్తాను నేను. ఎంతమంది వస్తే అంతమంది రాండి, చంపుకుంటా పోయేది. ఎవరు రీడా? పక్కల్ రే వచ్చేసి అరే నేను ఏదైతే ఊరికే అన్నారా అని అనుకుంటున్నారా? నేను ఊరికే అన్నాను. నాయన చాలా కష్టం గాయస్. లేపేస్తున్నారు అందరూ. లెగు, నువ్వు లెగు. ఏడకి వస్తున్నా నువ్వేనమ్మా. అది దెబ్బ అంటే ఈజీగా అయిపోతుంది గాయస్. ఇది నాకు బాగా నచ్చింది గాయస్ ఈ షార్ట్ గన్. మళ్ళీ 750 పెడితే ఒకటి వస్తుందంట. నాకెందుకు గ్యాస్ అది. గన్ల మీద గన్లు పెట్టుకుంటా పోయేది. అరే ఈడెవడ కృష్ణ అంట. వావ్, నాలాగే హిందూ అనుకుంటా. లెట్స్ గో. ఏంద్రా వచ్చావా? లెగు. అరే ఎందుకురా అందరూ ఈజీగా చచ్చిపోతారు నా చేతిలో? అదేదో నా అంటే ఈజీగా అయిపోతుంది కదా. చచ్చిపోతాను రేంద్రా నాయన. ఒరే నాయన, ఇంతమంది వస్తే హౌరా నాయన, చంపేసేటట్టనురా. రే ఏంద్రా వేవ్ ఎక్కువ అవుతున్న వెంటనే ఎంతమంది వస్తున్నారా? రే నాయన, కొంచెం అయితే లేపేసేవాళ్ళే. చాలామంది వస్తున్నారు. గాయస్ చూడండి గాయస్, ఇంతమంది వస్తే అట్లా. మనమైతే ఈసారి వేవ్ 30 దాకైతే ఆడదాం. ఇప్పుడు వేవ్ 30 గాయస్, కరెక్ట్. వేవ్ 30 వద్దులేను గాయస్, మరి వేవ్ 30 అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. కానీ వేవ్ 18 గాయస్, వేవ్ 18 కరెక్ట్గా వేసేస్తాను.
15 కూడా వద్దు, ఎందుకంటే 18 అయితే కరెక్ట్గా అయిపోద్ది. చూసుకుందాం. ఆ జాంబీసా నేను ఈరోజు తేల్చేసేయాలా. నీ ప్రతాపము నా ప్రతాపము చూపిస్తా. చూడండి గాయస్, ఇంతమంది వస్తున్నారు. లేపేస్తారు గాయస్ వీళ్ళు. నాయన ఇప్పుడు నేను ఇంకా ఒక్కరే, ఎవరు ఇందా చూసిన కృష్ణ అని ఒక అన్న మాత్రం ఉన్నాడు, ఇంకెవరు కూడా లేరు. బా చాలా కష్టంగా వేసి ఈ పాటకి హార్డ్ కేర్ అయితే చచ్చిపోయాను అండి. మనం ఎట్లా సర్వే అవుతాము, దుమ్ము దులిపేయాలి గాయస్. అది ఏ స్నైపర్, కానీ నాకు నచ్చింది స్నైపర్లు ఏందో తెలుసా గాయస్, అంటే ఈ ఫాస్ట్గా రీలోడ్ అవ్వదు. లేకపోతే నా ఈ పాటికి ఇట్లా అనేవాడిని ఈజీ. ఇందాకుండే షార్ట్ గన్ పట్టుకొని ఉంటే సరిపోయిండేదే, అనవసరంగా కొన్నానా. ఈసారి మినీ గన్ అంట వేసేస్తానండి. మినీ గన్ అంటే ఇట్లా పట్టుకొని ఫటా 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 అనేయచ్చు. నేనైతే బేస్ అయితే చేసేసుకున్నాను. ఎన్ని గన్లో చూడండి ఆడ, అన్నీ నాయే. అరే రారా ఇడికి. ఓహో ఏడా ఉంటారా, ఆడేదా ఉంటుంది. నేనైతే వాల్యూమ్ అయితే తగ్గించుకుంటా గాయస్, ఎందుకంటే మరీ ఎక్కువ ఉంది గాయస్. నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే దారుణంగా అనిపిస్తుంది. మీకోసమైనా అంటే వాల్యూమ్ దాంట్లో తగ్గించుకుంటా, కానీ నేనైతే అట్లా చేయలేను గాయస్. నాకు మరీ ఎక్కువ ఉండకూడదు అందుకు. ఏంద్రా అంత పెద్దవాడు వచ్చాడు చూడండి గాయస్. వాడు ఎట్ట వచ్చాడు, ఇట్లా మోకాల మీద చేతులు పెట్టి టాల్ వేసాడు. నాకు ఈ యానిమేషన్ బాగా నచ్చింది గాయస్. వెళ్ళాగా అది ఇంతమంది ఫస్ట్ చూడండి గాయస్, కరెక్ట్గా 10 మంది వచ్చారు. ఇప్పుడు 10 మంది కాస్త నాకు తెలిసి 50% ఎక్కువ అయింది. ఏ చేస్తుండ్రబ్బా, చిన్నగా కాదు బా. వేవ్ క్లియర్ అంట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి. నాయనో ఇంతమంది వస్తే హౌరా, నాకు ఇప్పటికి కూడా భలే భయం వేస్తాను గాయస్. ఎంతమంది వస్తే సడన్గా బేస్ మీదకి వచ్చేసారు అనుకోండి, మరి బేస్ అంతా ఇంకా చెత్తగా అయిపోద్ది. అంటే కష్టపడి చేసుకున్న బేస్ కదా గాయస్, అది అట్లా అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడు మినీ గన్ తీసుకున్నా, ఏ చేస్తా ఒక్కొక్కరిని. రే మినీ గన్ ఈజీగా అయిపోతాను గాయస్ పని. అయితే ఈ మినీ గన్నే వాడదాం గాయస్. ఏంటి మ్యాక్సా? అయితే వాళ్ళందరికీ మ్యాక్స్ కాకుండా ఫస్ట్నే ఈజీగా వేసేస్తుండ్రే. అంటే వాళ్ళు ఏమైనా విఐపీలే అనుకుంటా గాయస్, మన విఐపీస్ కాదు. ఫోన్లో చంపేస్తుండ్రబ్బా. హవ్వురారే, వీళ్ళు నన్ను వేసేసారు అనుకోండి, డైరెక్ట్ కేర్ అంటాం. చూద్దాం ఎంత దాకా సర్వే అవుతాను. మొహం మీదకి రావకుండ్రా. నేనేదో ఇక్కడ షీల్డ్ వేసుకున్నాను అనుకుంటున్నాను. చాలాసేపు నుంచి అయితే నేను ఆడుతూనే ఉన్నాను గాయస్. నాకు ఏదైతే భలే నచ్చింది గాయస్, అంటే ఈజీగా జాంబీస్ని వేసేయడము చాలా బాగుంది ఈ గేము. మీరు కూడా ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఆడండి, భలే ఉంది.
నాకైతే చూసిన వెంటనే ఓహో ఇదేదో షూటింగ్ గేమ్ లాగా ఉంది అని చెప్పి ఫస్ట్ టైం ఆడుతున్నాను ఇట్లాంటి షూటింగ్ గేమ్స్. చూద్దాం. బాగా నచ్చింది గైస్ నాకైతే ఇది. ల్యాండ్ మైన్స్ కూడా ఉన్నాయంట. చూద్దాం. మనం ఎంత కష్టపడి చేసాము చూడండి. ఇక్కడ గన్లు కూడా పెట్టేశాను. గాయస్ చూడండి గాయస్, అద్దిరిపోతుంది. ఇక్కడంతా ఉచ్చులు వేసేసేది. వాడు వచ్చాడు అనుకోండి, దాంట్లో ఇరుక్కుపోతాడు, వేసేది ఫట్ ఫట్ ఫట్. రాండి, అంతమంది అయినా రండి, చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం. ఇక్కడ కూడా ఒక చిన్న గన్ అయితే పెట్టుకోవచ్చు గాయస్. ఫస్ట్ నాకైతే డబ్బులు కావాలా, చాలా కాస్ట్ అన్నమాట ఇవి. అంటే మనతో పాటు అవి చేస్తున్నాయి. బా ఇప్పుడు సెట్ ఈజీ చేసేయచ్చు. చూడండి గాయస్, మనం అయితే అసలుకి ఎట్లా పట్టుకున్నాము గన్ని, మినీ గన్. ఏ ఫట్ 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 ఫట్. ఇదిగోండి గాయస్, మనతో పాటు మళ్ళా అంటాడే కృష్ణ అంటే ఎవరు. అసలుకి మన బేస్ అదిరిపోయింది గాయస్. నేను అనుకుంటానే ఉన్నా అది ఆ టైంలో, అంటే ఇటు చూసాను గాయస్, ఇటు సైడ్ ఫస్ట్ సైడ్ నువ్వు ఇటు చూసి ఉంటారు. అటు సైడ్ చూసిన వెంటనే ఇటు సైడ్ బేస్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నా. నేను స్టార్ట్ చేసేసా దాన్ని. అంటే ఇటు సైడ్ బేస్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. అందరూ ఇంత కుప్పలు కుప్పలు వస్తున్నారు, ఎట్లా చంపాలని. హౌరా నాయనా. నో, ఈజీ వేసేసేటంలో. చూద్దాం ఎంత దాకా సర్వే అవుతాం. బా చూడండి గాయస్, ఇట్లా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, అద్దిరిపోతుల్లా. నేనైతే అపార్ట్మెంట్ పైన జాంబీస్ అయితే తలపడుతున్నాను. అసలు చూడండి అక్కడంతా మనం చేసిందంతా అద్దిరిపోలా. బా చూడండి గాయస్, అసలుకి ఎట్టంటే అటు చేసేస్తాను. సో చూసారు కదా గాయస్, నేనైతే మీ ముందుకి జాంబీ అయితే తీసుకొని వచ్చేసాను. గేమ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతసేపు బాయ్ బాయ్.